ఏంటండి ఇది? సార్ 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 వెనకరండి, కొంచెం వెనకకుండా సార్, అందరు లాంగ్ ఫ్రేమ్ చెప్తున్నా ఆయన ఏంటలేదు. మహనీయుడు అందుకు ఒక నిర్వహణ ఆయన శ్రద్ధాంజలి ఘటిస్తూ నివాళులు అర్పిస్తూ తెలుగు రాష్ట్రంలో ఆయనను స్ఫూర్తి పొంది ఆ విధంగా ఓ నిర్వహణ దక్షుడిగా శ్రీ రామోజీరావు గారు ఆయన జీవితంలో ఈరోజు రామోజీరావు గారు పెద్ద ఆయన లేరు అని మాట వినంగానే చాలా బాధేస్తుంది. ఎందుకంటే మా కుటుంబంలో ఒక పెద్ద దిక్కు, ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు ఎంతో ఆప్యాయతగా పలకరించే పెద్ద ఆయన ఈరోజు మా కళ్ళ ముందు లేదంటే కూడా చాలా బాధేస్తుంది. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన వ్యక్తి రామోజీరావు గారు. ఈరోజు దినపత్రిక ఈనాడు పత్రిక పరిచయం చేసిన నాయకుడు అన్న రామోజీరావు గారు. ఎన్నో కష్టాలు పడిన వ్యక్తి రామోజీరావు గారు. ఈరోజు లేరని తెలిస్తే దేశవ్యాప్తంగా ఎంతోమంది కూడా ఈరోజు ఆయన ఎంతోమందిని కూడా కుటుంబాలు కూడా కాపాడిన వ్యక్తి రామోజీరావు గారు. ఆయన లేని వార్త వినంగానే ఎంతోమంది షాక్ గురయ్యారు. నేనే పొద్దున తెల్లారితో తెలిస్తేనే ఎంతో బాధపడినాం. మా కుటుంబంలో ఒక పెద్ద దిక్క, ఏదైనా మాకు కష్టాలున్నా ఆయనకి చెప్పుకునే వ్యక్తులు మేము. మా ఆయన పరిటాల రవి గారు ఉన్నప్పటి నుంచి ఆయన పోయిన తర్వాత కూడా చాలాసార్లు కలిసాం. మా బాధలు ఏదైనా ఉన్నా చెప్తే కూడా మాకు ధైర్యం చెప్పి ఈ విధంగా మీరు నడుచుకోవాలని చెప్పే వ్యక్తి ఈరోజు మాకు లేరని కూడా అనుకోకూడదు. ఎప్పుడు కూడా మన గుండెల్లో ఎప్పుడు చిరస్థాయిగా
ముఖ్యంగా కేవలం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాదు యావత్ భారతదేశంలో ఒక హిస్టరీ క్రియేట్ చేశాడు. గతంలో మీడియా ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి ఉండే, కానీ ఈనాడు పేపర్ పెట్టిన తర్వాత ప్రతి గ్రామంలో 6 గంటలకే పేపర్ చదువుకునే అవకాశం. అంతటితో ఆగలే, చిన్న పాల వ్యాపారం చేసి ఆ తర్వాత పచ్చడి చేసి మార్గదర్శి చిట్ ఫండ్ పెట్టి ఈనాడు ప్రజలకు ఎక్కడ కూడా ఒక మార్గదర్శిలో డబ్బులు పెట్టిన వారికి అన్యాయం జరిగిందని కనిపించలే. అదే కాకుండా ఇంత పెద్ద అడవులలో ఇంత పెద్ద స్టూడియో కట్టడం ప్రపంచంలోనే రికార్డు. ఇంత పెద్ద ఇదంతా అడవి ఉండే నేను యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు. అలాంటి నాయకుడు, ముఖ్యంగా యూత్ కాంగ్రెస్లో పంచవర్ష 5 అంశాల కార్యక్రమాన్ని, చెట్టు నాటడం కానీ, స్లమ్ క్లియరెన్స్ కానీ చాలా పబ్లిసిటీ చేశాడు. సినిమా ఇండస్ట్రీలో ఒక పక్క మీడియా, ఇంకో పక్క ఇండస్ట్రీ. ఇవాళ కొన్ని లక్షల మందికి నేను అనుకుంటా ఆర్టిస్టులే కాకుండా, పెయింటర్సే కాకుండా ఎంతోమందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి వ్యక్తి. పద్మవిభూషణ్ ఇచ్చారు ఆయనకు. అంతేకాదు ఈనాడు యావత్ ప్రపంచంలోనే కేవలం సినిమా అంటే అమెరికాలో జరుగుతుండే, కానీ అలాంటి సన్నివేశాలు కూడా ఇక్కడ సృష్టించాడు. కానీ ఆయనకు ఒక బాధతో నాకు బాగా తెలుసు, నేను కుల్లా చెప్తా. శ్రీ రామోజీరావు గారి ఆత్మకి పరిపూర్ణ శాంతి కలగాలని, ఈనాడు, రామోజీ, మార్గదర్శి అన్ని సంస్థల్లోని ఆయన కుటుంబ సభ్యులకు అందరికీ స్వాంతన చేకూరాలని కోరుకుంటున్నాను. కొన్ని వేల మందికి జీవితం వారు ఇప్పుడున్నటువంటి తరాలకే కాదు, భావి తరాలకు కూడా ఒక స్ఫూర్తిగా ఉంటారనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి భౌతికంగా మనతో దూరమైనప్పటికీ వారి ఆలోచన విధానం, వారు మార్గదర్శనం తప్పనిసరిగా మన అందరికీ కూడా ముందు ఉంటుందని చెప్పి ఆశిస్తూ భగవంతుడు వారి ఆత్మకు శాంతిని కలిగించాలని, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కలిగించాలని చెప్పి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. శ్రమ పడితే ఎంత ఎత్తుకైనా ఎదగచ్చు అనడానికి రామోజీరావు గారు నిదర్శనం. ఇంత ఉన్నత శిఖరాలకు ఎదిగినటువంటి వ్యక్తి అందరికీ ఆదర్శ